ఎంతవరకైతే ఆ కొరడా తగిలి ఉన్నదో అంతవరకు శరీరమును ఎముకల వరకు చీల్చే విధముగా ఆ కొరడా దెబ్బ ఉంటుంది. గమనించండి, ప్రభువైన క్రీస్తు వారు ఎంత శ్రమపడి ఉన్నారో. ఎందుకంటే ఆయన శ్రమ పడకపోతే, ఆయన మన కొరకు కన్నీరు కార్చకపోతే, ఆయన మన కొరకు రక్తము కార్చకపోతే, ఆయన కొరడా దెబ్బలు మన కొరకు తినకపోతే, భరించకపోతే మనము నరకానికి పాత్రులమగుతామని, నశించడి వారిగా ఉంటామని మన అందరి కోసరము కూడా ఆ కొరడా దెబ్బలను ప్రభు అయిన క్రీస్తు వారు